జనసేన పార్టీలో విధేయతకి ఉరితాడేశాడు. వాళ్ళు పట్టం కట్టారు, మీరు ఉరితాడేశారు. విధేయతకు పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కొలికలపూడి శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? వర్ల కుమార్ రాజా గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? చాలా మంది దగ్గర డబ్బులు లేవు కదా. పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి. మరి జనసేన పార్టీలో విధేయత చూపిస్తే కనీసం మా టికెట్లు కాదు కదా, మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు? మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు పార్టీలు ఎందుకు పెట్టడం? మాలాంటి వాళ్ళందరితో, కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు చెలగాటం ఆడడం? పొత్తంట 10 ఏళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట. అంటే మమ్మల్ని 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలి, ఇంకా 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని? 21లో ఎవరికి ఎన్ని స్థానాలు అందరికీ తెలుసు కదా. ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా. అంటే 2024 తర్వాత 29, 34 వరకు మేము మా 2 భుజాల మీద 2 జెండాలు వేసుకొని అరిగిపోవాలా మేము? అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు, వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి, చేసేస్తాం. జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా? జెండా కూలీల్లా బతకాలా? బతకాలా? మీరు చెప్పండి, ఎవరు ముఖ్యమంత్రి కావాలో, వాళ్ళ తర్వాత ఎవరు కావాలో, వాళ్ళ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులు అందరం జెండా మోసే కూలీలుగా సిద్ధంగా ఉంటాం. ముందే చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 1/3 సీట్లే తీసుకుంటారంట. ఆ 1/3 సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి 50% ఇవ్వాలి. అంటే ఒక నియోజకవర్గంలో 21, 22 డివిజన్లు ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి? 3, 4 అవుతాయి. ఆ 3, 4 జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి? ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ 3, 4 కూడా ఆ పార్టీ వాళ్ళకే కదా ఇస్తారు. మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా, రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు?